బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నారు. రైతులకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ధాన్యం కొనుగోలు, సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సీఎం కామెంట్లపై మండిపడుతున్నారు. అటు సర్కారు తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్దిపేట నుంచి రంగాచారి లైవ్ ద్వారా అందిస్తారు. రంగాచారి. గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది పూర్తిగా రైతుల్ని మోసం చేసే ప్రకటనగానే రైతులంతా భావిస్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా వరి ధాన్యానికి తాము ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. అందులో తన మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది. అన్ని రకాల ధాన్యానికి మేము మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దానికి భిన్నంగా ఆయన ఈరోజు పూర్తిగా ఆ ప్రకటనను, ఆ హామీని విస్మరించి కేవలం తాము సన్నవడ్లు పండించిన రైతులకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది పూర్తిగా రైతులను వంచడమేనని చెప్పి రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే చాలా చోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా సిద్దిపేటలో ఉదయం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రస్తుతం దుబ్బాకలో కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో జరుగుతూ ఉంది. అందులో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొంటూ ఉన్నారు, ఆ ధర్నాలో పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే గజ్వేల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉన్నది, రాస్తారోకో జరుగుతూ ఉన్నది. అందులో అక్కడి ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు, అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేటలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది పూర్తిగా వంచే ప్రకటనగానే వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు అడుగుదాం. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం. చెప్పండి, మీరు ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు? ఆందోళన చేస్తామంటే గవర్నమెంట్ రాకముందుకు రైతులందరికీ మేము ఆదుకుంటా, ఫ్రీ కరెంట్ ఇస్తా, కరెంట్ వస్తలేదు, రైతు ధాన్యానికి 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, సన్న బియ్యం ఇస్తేనే 500 బోనస్ ఇస్తా అన్నాడు. గవర్నమెంట్ రాకముందు కరెంట్ ఫ్రీ అన్నాడు, రైతులకు ఆదుకుంటా అంటాడు, అన్ని చేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ రాగానే మాట మార్చేసినాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వద్దని అంత వ్యతిరేకంగా మేము ధర్నాలు గిర్నాలు మొదలుపెట్టినాం. సాయిరామ్, మీరు చెప్పండి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాడు. సన్నవడ్లకు మాత్రమే మేము 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్తున్నారు. దాని పట్ల మీ స్పందన? మేము గతంలోనే చెప్పినాం, కాంగ్రెస్ అంటేనే 3 రంగుల పార్టీ, అది 300 విధానాలు. ఎప్పటికప్పుడు వాళ్ళు మాట స్టాండర్డ్ మార్చడం, 30 మంది మాట్లాడడం, ఒక స్టాండర్డ్ మీద ఉండకపోవడం వల్ల నైజం. అదే ఇట్లా ఓట్లు డబ్బాలు పడంగానే మాట మార్చి ప్రతి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్న ముఖ్యమంత్రి మాట మార్చి ఇట్లా ఓట్లు డబ్బాల పడంగానే కేవలం సన్నవడ్లకే 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇది దుర్మార్గం. మొత్తం రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఈ రోజు కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు కూడా చేసినాం. ధర్నాలు చేసిన తర్వాత ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం హెచ్చరిస్తున్నామంటే, రైతుల గోస పోసుకున్న ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ఈ తెలుగు నేల మీద, ప్రత్యేకించి తెలంగాణ నేల మీద మనుగడ సాధించదు. కాబట్టి వెంటనే తక్షణం మాట మార్చిన రేవంత్ రెడ్డి రైతు లోకానికి క్షమాపణ చెప్పి యథావిధిగా ఇక్కడ అసలు తెలంగాణలో పండేటిదే 100కు 90% దొడ్డు వడ్లు పండుతాయి. ఈ విషయం తెలియకుండా, అవగాహన లేకుండా ఏదో మభ్యపెట్టి మేము హామీలు చేసినామని ఒక మోసపూరితమైన విధానాలతోని కాంగ్రెస్, అదే రకంగా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఇంతకుముందు చెప్పారు ప్రతి క్వింటాల్కు అన్నారు. అది దొడ్డుదైనా, సన్నదైనా, మక్కలైనా, వడ్లైనా ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే. ఇచ్చేదాకా రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. లేకుంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వెంటాడే, ఖచ్చితంగా కేసీఆర్ నేతృత్వంలో వెంటాడి రైతులకు న్యాయం జరిగేలాగా చూస్తాం. ఇది మనకిక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా రైతులు పండించే పంటంతా కూడా దొడ్డు వడ్లతోటే పండిస్తారని చెప్తున్నారు. ముఖ్యంగా యాసంగి పంటలైతే పూర్తిగా దొడ్డు వరి ధాన్యాన్ని పండిస్తారు. ఇక వర్షాకాలంలో పండించేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి సన్న బియ్యం పండించే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ సన్న బియ్యానికి ఓపెన్ మార్కెట్లోనే దాదాపు 2800 నుంచి 3000 రూపాయల వరకు ధర వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అది బోనస్ ఇచ్చే పరిస్థితి అసలు ఆ ప్రజలు అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి
రేవంత్ రెడ్డి కేవలం వంచడానికి, మోసం చేయడానికి, రైతులకు బోనస్ ఎగగొట్టడానికి కోసమే ఈ ప్రకటన చేశారని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన పట్ల రైతుల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.